దేవుడు నిన్ను పరిశోధించేటువంటి పరిస్థితి నీ మీద నమ్మకం కలిగినప్పుడే వస్తుంది. అబ్రహామును పరీక్షించాడు, యోబును పరీక్షించాడు. వారి సామర్థ్యము తెలుసు గనుక, వారి విశ్వాసములో స్థిరముగా ఉన్నారు గనుక, వీరిని పరీక్షిస్తే వీరు నన్ను గెలిపిస్తారనే నమ్మకంతో వారిని పరీక్షించాడు. మరి నిన్ను పరిశోధిస్తే దేవుణ్ణి గెలిపిస్తావా? దేవుడు నీకు పరీక్షను అనుమతిస్తే నువ్వు దేవుణ్ణి గెలిపించగలవా? వాక్యం ఏమంటుంది? అమూల్యమైనటువంటి మీ విశ్వాసము అగ్ని పరీక్ష చేత అది రుజువు చేయబడాలి. అమూల్యమైందా కాదా అని తెలుసుకోవాలి. ఈ ప్రయత్నం చేయట్లేదు ఎవరో. సో నా విశ్వాసం ఏంటి? నా విశ్వాసము నిజంగానే విశ్వాసమేనా? ఇది కేవలము ఏదో భయముతో కూడుకున్నటువంటి విశ్వాసమా? లోకానికి భయపడినటువంటి విశ్వాసమా? రోగానికి భయపడిన విశ్వాసమా? ఏ విశ్వాసంలో ఉన్నావు నువ్వు? నీ విశ్వాసము పరీక్షించబడటానికి నువ్వు అవకాశం ఇవ్వగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను పరీక్షించినట్లయితే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. నీకు ఆయన చెప్పినట్లుగా తెల్ల రాతి మీద నీ పేరు రాయబడి ఉంటుంది. విశ్వాస పరీక్షలో నువ్వు నిలబడటానికి మొదట నీకేం కావాలి? క్వాలిఫికేషన్ కావాలి, అర్హత కావాలి. నీకు అర్హత లేకుండా దేవుడు నిన్ను పరీక్షించలేడు. పోన్లేండి, మమ్మల్ని పరీక్షించట్లేదు, మమ్మల్ని వదిలేశాడు. పరీక్షించటానికి నువ్వు అవకాశం ఇవ్వట్లేదనంటే నీకేదో గొప్ప డిగ్రీ ఉందనో గొప్ప జ్ఞానం ఉందనో కాదు, నువ్వు ఆ స్థాయికి ఇంకా రాలేదని చెప్తున్నాడు ఆయన. నీ ఫెయిత్ అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ జెన్యూన్నెస్, ఇట్స్ నాట్ ఎ జెన్యూన్ ఫెయిత్. మరి ఏం ఫెయిత్ సార్ మీదే? ఏ విశ్వాసం మీదే? ఏదో విశ్వాసం గుంపులో పరీక్షించబడట్లేదు. అసలు నువ్వు విశ్వాసములో పరీక్షించబడేటువంటి స్థాయికి రావటం లేదు. విశ్వాసములో నువ్వు ఎప్పుడు పరీక్షించబడతావంటే దేవుని వాక్యమును బట్టి నువ్వు స్థిరముగా దేవునితో కొనసాగుతున్నప్పుడు, దేవుని కొరకు నువ్వు శ్రమ పడుతున్నప్పుడు, దేవుని కొరకు మోకరించి నువ్వు కన్నీరు గారుస్తున్నప్పుడు దేవుడు నిన్ను పరీక్షించటానికి ఒక పరీక్షను అనుమతిస్తాడు. అప్పటి వరకు ఏ పరీక్ష ఉండదు. ఓహో, అలా అయితే నేను మోకాళ్ళు ఎక్కలేదు, అయితే వేస్తేనేగా పరీక్ష. అంతేనా? మోకాళ్ళు వేస్తేనే పరీక్ష, దేవుని కొరకు ప్రయాసపడితేనే పరీక్ష. కాబట్టి నేను ఆ పని చేయను, నాకు ప్రయాస రాదు. చూడు, అబ్రహాముని 2025 సంవత్సరాలు అయిపోయింది. అసలు యేసు ప్రభు ఎవరో మనకు తెలియదు, కానీ మనం వింటున్నాం. 4025 సంవత్సరాలు గడిచింది. అబ్రహాము భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. 4000 సంవత్సరాల నుంచి ఈ భూమి మీద అబ్రహాము పేరు వినబడుతూనే ఉంది. ఇప్పుడు మనం ఏం క్లెయిమ్ చేస్తున్నాం? మేము నీతిమంతులము, అబ్రహాము నీతిమంతుడు గనక మేము నీతిమంతులము గనక మేమును అబ్రహాము